ఆయన మాటలు వినడానికి సమయమైంది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని మరి ఈరోజు మనం ఈ యొక్క ప్రార్థన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. మరింతసేపునైనా మీరు ఇచ్చినటువంటి స్వరాలతోటి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవా మీకు ప్రత్యేకంగా స్తుతులు. మరి తండ్రి, ఈ లైవ్ ద్వారా మరి ఎంతమంది అయితే వీక్షించబోతున్నారో, తర్వాత ఎంతమంది అయితే వీక్షిస్తారో వారందరూ తండ్రి సరిపోయేటువంటి వర్తమానాన్ని మీరే అందించండి. మీ ఆత్మ నడిపింపు సహాయాన్ని దయచేయమని కోరుకుంటున్నాను. కరెంట్ని, వాతావరణాన్ని, సమస్తాన్ని మీ స్వాధీనంలో పెట్టుకోనండి. ఉపదేశాన్ని అడ్డగింపాలని చూస్తున్న ప్రతి దురాత్మ శక్తులన్నింటినీ మీ నామంలో బంధించండి, దూరపరచండి, లయపరచండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసు మాకందరికి దయచేయమని, ఈ విలువైన సమయాన్ని మేము ఎంత మాత్రము పోగొట్టుకోకుండా తండ్రి మీ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని మేము ధ్యానించబోతుంటుండగా మీరే మాతో ఉంటారని, సహాయం చేస్తారని కోరుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి దేవాతి దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే ఈ లైవ్లో ఏకీవించిన మీ అందరికీ కూడా మన రక్షకుడు, విమోచకుడు, త్వరలో రానే ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. అసలు మన హృదయ స్థితి ఎలా ఉన్నది అనే దాని గురించి మన వాక్యాన్ని విందాం, నేర్చుకుందాం, వాక్యాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్యంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఈరోజు మన అంశం అదే. యెహోవా ఏం చేస్తాడంటే, దేవాతి దేవుడు మన హృదయాన్ని లక్ష్యపెట్టును, మన హృదయాన్ని లక్ష్యపెట్టును. ఈరోజు ఇదే అంశాన్ని మనం చూడబోతున్నాం. సహజంగా మనం గమనిస్తే మనుషులు మన పై రూపాన్ని చూస్తారు, మనుషులు మన స్థితిగతుల్ని చూడగలుగుతారు, మనుషులు మన పై వస్త్రాన్ని, మన ఇల్లుల్ని, మన చుట్టుపక్కల ఉన్న వాటినన్నిటినీ అబ్జర్వ్ చేయగలరు, గమనించగలరు. అయితే మనుషులు చూసే ఆ యొక్క చూపు వేరు, దేవాతి దేవుడు చూసేటువంటి ఆ చూపు వేరు. ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు, మనుషులకి దేవునికి ఎంత తేడా ఉందో గమనిస్తే నా ప్రియమైన దేవుని వారలారా, మనుషులంట పై రూపాన్ని లక్ష్య పెడతారంట. అంతే కదండి, మన పై రూపాన్ని లక్ష్య పెడతాం. అదే దేవాతి దేవుడు ఏం లక్ష్య పెడతాడంట, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మన అంతర్గత స్థితి, మన హృదయ స్థితి ఎలా ఉన్నదనేది దేవుడు చూస్తాడంటండి. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మనం ఆలోచిస్తే, సమూయేలుతో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను అంటే, అక్కడ ఉన్నటువంటి గమనిస్తే నా ప్రియమైన దేవుని వారలారా, యెషయాకి ఎంతమంది కుమారులండి? 8 మంది కుమారులు. అయితే సమూయేలు ఎద్దుకి యెషయా వారి కుమారులందరూ రప్పిస్తూ ఉంటే నా ప్రియమైన దేవుని వారలారా, వారు చూడడానికి చాలా ఎత్తుగా, చాలా బలంగా ఉన్నారంటండి. అయితే దేవుడు అంటున్నాడు, అతని ఎత్తుని అతని రూపమును లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు. దేవాతి దేవునికి ఎవరు కావాలయ్యా అంటే, మన అందాన్ని బట్టి కాదు, మన రూపాన్ని బట్టి కాదు, మన బలాన్ని బట్టి కాదు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు అనడానికి ఇక్కడ మనకి కనపడుతుంది నా ప్రియమైన దేవుని వారలారా. అయితే వారు 7 మంది అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారా అని సమూయేలు అడిగినప్పుడు, కడసారి వాడొకడు ఉన్నాడు అని అక్కడ మాట్లాడుతాడండి. అయితే అతన్ని పిలిపించమన్నప్పుడు నా ప్రియమైన దేవుని వారలారా, వాళ్ళ అన్నల మాదిరి అతనేం పెద్ద అందగాడు కాదు, అతనేం పెద్ద ఎత్తుగా లేడు,
అయితే నా ప్రియమైన దేవుని వారలారా బాగా వినాలి. సమూయేలు అనుకుంటాడు ఇతను కాదేమో అనుకుంటాడండి. అయితే దేవుడు అంటాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను త్రోసివేస్తున్నాను, ఇతనే నేను ఎన్నుకున్నటువంటి మనుష్యుడని అక్కడ దేవుడు తెలియపరుస్తాడండి. అయితే నా ప్రియమైన దేవుని వారలారా, దావీదు అందరికన్నా చిన్నవాడైనప్పటికీ, కడసారి వాడైనప్పటికీ, దూరంగా కొండ ప్రాంతంలో ఉన్నప్పటికీ వాళ్ళ అన్నలందరూ వాళ్ళ యుద్ధశూరులండి. వారు చక్కగా పని చేసుకునే వాళ్ళు. అయితే దావీదు గొర్రెలు కాచుకునేవాడు నా ప్రియమైన దేవుని వారలరా. అయితే దావీదు హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. దావీదు హృదయాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. దావీదు హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు నా ప్రియమైన దేవుని వారలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా. అంటే దేవుడు హృదయాన్ని చూస్తాడా అంటే ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో, ఎంత బలంగా ఉన్నావో అనేది దేవుడు చూడ్డు, కానీ నీ హృదయంలో దేవునికి ఎంత చోటు నువ్వు ఇస్తా ఉన్నావు అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. లక్ష్య పెట్టాలి అంటే నిన్ను నన్ను మన హృదయ స్థితి ఎలాగుంది, ముందు నీ హృదయం ఎలాగుంది అనేది దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు నా ప్రియమైన దైవ జనాంగమా. అందుకని అంటున్నాడు, నేను యెహోవాని, నేను హృదయాన్ని పరీక్షిస్తాను, పరిశోధిస్తాను, పరిశీలిస్తాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదుని దేవుడు తన పిలుపుకి, తన పని కొరకు దేవుడు దావీదుని ఎన్నుకోవడం జరిగిందండి. దావీదుకి కూడా తెలియదు దేవుడు నన్ను ఈ రీతిగా హెచ్చిస్తాడా, దేవుడు నన్ను ఈ రీతిగా వాడుకుంటాడని దావీదుకు కూడా తెలియదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే దావీదు హృదయము దేవునికి దగ్గరగా ఉంది. దావీదు హృదయము దేవునితో పెనవేసుకుని పోయి ఉంది. ఎందుకంటే కుటుంబీకులతో ఎక్కువ లేకపోయినా దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని కొరకు పరితపిస్తూ బ్రతికాడు, దేవుని కొరకు ఆలోచిస్తూ బ్రతికాడు, దేవుని కీర్తిస్తూ బ్రతికాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. అది దేవుడు గమనించాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మీద ఆనుకోవడం దేవుడికి నచ్చిందండి. ఎవరు తోడు లేరు దావీదికి. ఒంటరిగా గొర్రెలు కాసుకుంటూ కొండ ప్రాంతాలమ్మడి తిరుగుతుంటూ దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ తిరిగాడండి దావీదు. దేవుడికి అది నచ్చింది. దేవుడు దావీదు హృదయాన్ని చూసినప్పుడు దేవునికి చోటుంది. ఈనాడు నీకు దేవునికి చోటుందా? నీ హృదయంలో, నీ హృదయంలో నిజంగా దేవునికి స్థానం ఉందా? నీ హృదయ స్థితి ఈనాడు ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెడతాడు కాబట్టి, దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడు కాబట్టి, ఎలా ఉంది మన హృదయము, ఎలా ఉంది మన హృదయ స్థితి అనేది దేవుడు చూస్తా అంటున్నాడు. నిజంగా పరీక్షిస్తాడా అంటే నా ప్రియమైన దేవుని వారలారా, ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథంలో ఏం చెప్తుంది వాక్యం ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను నేనే అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడండి? ఒకని ప్రవర్తనను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నా ప్రవర్తన బట్టి ఎలాగ ప్రవర్తిస్తున్నాం అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడంటండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. వాని క్రియల ఫలము చొప్పున, ప్రతి వానికి ఫలం ఉంటుంది. నువ్వు ఎలా ప్రవర్తిస్తే నీకు తగ్గ ఫలితం దేవుడిస్తాడు. నీ ప్రవర్తనను బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది నా ప్రియమైన దేవుని వారలారా. ఒకని ప్రవర్తనను బట్టి, క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును. పరిశోధిస్తాడంటండి, పరిశోధిస్తాడంట. పదే పదే దేవుడు చూస్తాడంట నా హృదయాన్ని. ఎలా ఉంది నీ హృదయ స్థితి అని దేవుడు గమనిస్తాడంట. అంతరింద్రియములంటే, అంతరింద్రియములంటే ఏంటి నా ప్రియమైన దేవుని వారలారా? నీ ఆలోచన, నీ తలంపు, నీ ఊహ, ప్రతిదీ దేవుడు పరీక్షిస్తా అంటున్నాడు. నువ్వు ఏం ఆలోచించాలనుకుంటున్నావో, నువ్వు ఏ నిర్ణయం తీసుకోబోతున్నావో, నువ్వు ఎలాంటి మార్గంలో వెళ్ళాలని తీర్మానం తీసుకుంటున్నావో, నీ ప్రతి ఒక్కటి దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తానంటున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరుల. ఎలా పరిశోధిస్తాడంట? కీర్తన గ్రంథంలో రాయించాడు ఆ మాట. అసలు దేవుడు ఎలా పరిశోధిస్తానంటున్నాడంటే చూడండి, ఆ మాటను చూద్దాం నా ప్రియమైన దేవుని వారలారా. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము.
కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనమును మానుపుము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడునై ఉన్నాడు. ఏమంటున్నాడు? యథార్థ హృదయాలను ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట. నా ప్రియమైన దేవుని వారలారా, హృదయములను అంతరింద్రియములు పరీక్షించు నీతిగల దేవా, దేవాతి దేవుడు, నీతిగల దేవుడు మన హృదయాన్ని అంతరింద్రియాలని పరీక్షిస్తానంటున్నాడు. అయితే నీ హృదయం యథార్థంగా ఉంటే గనక నిన్ను రక్షిస్తా అంటున్నాడు. నీ హృదయము యథార్థవంతదైగా ఉంటే గనక దేవుడు నీకు కేడముగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షించుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుల, అయితే నీ హృదయం యథార్థంగా ఉందా? నీ హృదయం నిజంగా భక్తిపరంగా ఉందా? నీ హృదయంతో నిజంగా దేవునికి చోటిస్తున్నావా? నీ హృదయం నిజంగా యథార్థ హృదయంగా ఉన్నా లేదా అనేది ఈరోజు పరీక్షించుకో. నిజంగా యథార్థ హృదయం కనుక నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నీకు రక్షణ కోటగా ఉంటాడు, కేడముగా ఉంటాడు, నిన్ను కాపాడుతానంటున్నాడు. అయితే దుష్టుల యథార్థంగా లేరు వారు. దుష్టులు ఏం చేస్తారంటండి? దుష్టుల్ని మాన్పమంటున్నాడు. అదే రాయించాడు దేవుడు. ఏమంటున్నాడు? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దుష్టుల చెడుతనమును మానుపుము, నీతిగల వారిని స్థిరపరచుము, నీతిగల వారిని స్థిరపరచుము. నువ్వు నీతిగా ఉంటే స్థిరపరచబడతావు, నువ్వు యథార్థంగా ఉంటే రక్షింపబడతావు. నీ హృదయాన్ని ముందుగా కాపాడుకోవాలి. నీ హృదయ స్థితిని బట్టి, ఒకని ప్రవర్తనను బట్టి వానికి ప్రతిఫలం దేవుడు ఇస్తా అంటున్నాడు. నీ ప్రవర్తనను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు, నా ప్రవర్తనను బట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మన హృదయం ఎలా ఉండేది అనేది ఈరోజు పరీక్ష చేసుకుందాం. మనం బయటికి మంచిగా కనిపించవచ్చు, బయటికి చాలా అందంగా కనిపించవచ్చు, బయటికి చాలా బలంగా కనిపించవచ్చు. అయితే నా ప్రియమైన దేవుని వారలారా, మన హృదయం ఎలా ఉంది, మన హృదయ స్థితి ఎలాగుంది, దాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మన హృదయ పరిశుద్ధంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంటే మన హృదయం పరిశుద్ధంగా ఉంటే బ్లెస్సింగ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటే దేవుడు దీవిస్తాడు అంటే దీవిస్తాడు. అదే కదా అక్కడ రాయించాడు, యథార్థ హృదయాలను రక్షించగల దేవుడు అంట. యథార్థంగా ఉంటే దేవుడు దీవిస్తానంటున్నాడు. ఇంకొక మాట చూద్దాం, చూడండి. అసలు ఎలాంటి హృదయం అంటే దేవుడికి ఇష్టం అంటే మత్తయి సువార్తలో రాయించాడు. చూడండి, ఆ మాట చూద్దాం. ఎలాంటి హృదయం దేవుడికి కావాలంటే 5వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అంట. ధన్యులు అంటే దేవుని కృపను పొందుకున్న వాళ్ళు, దేవుడు దీవెన పొందుకున్న వాళ్ళు, దేవుడు ఆశీర్వాదానికి వారసులు అయిన వారు ధన్యులు. దేవుని చేత దీవించబడిన వాడు ధన్యుడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. శుద్ధి గలవారు అంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయంలో ఎటువంటి కల్మషం ఉండకూడదు. నీ హృదయంలో ఎటువంటి క్రోధము, కోపము, మత్సము, డ్రాగు ఎలాంటివి నీ హృదయంలో ఉండకూడదు. శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. నీ హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. నీ హృదయం ఎప్పుడైతే ఎటువంటి చెడు అభిప్రాయాలు లేకుండా, ద్వేషాలు లేకుండా, కుళ్ళు కుతంత్రాలు లేకుండా నీ హృదయం ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో దేవుని చేత దీవించబడిన వానివి, దేవుని చేత దీవించబడిన దానివి. అయితే హృదయంలో అన్నీ పెట్టుకున్న వారిని దేవుడు దీవించడు. హృదయంలో కోపము, క్రోధము, మత్సరము, ఢాగు, మోసము, కుళ్ళు కుతంత్రాలు, అపవిత్రతలు ఇలాంటివన్నీ ఎవరైతే హృదయంలో నింపుకుంటారో వారిని బట్టి దేవుడు బాధపడతాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే యథార్థ హృదయం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థ హృదయం కలిగిన వారిని దేవుడు రక్షకుడై ఉంటా అంటున్నాడు. దేవుడు నిన్ను కాపాడాలన్నా, దేవుడు నిన్ను రక్షించాలన్నా మొట్టమొదటిగా నీ హృదయ స్థితి ఎలాగుంది, నీ హృదయ స్థితిని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నీ హృదయం ఎలాగుంది, నీ హృదయం అంతటిలో దేవునికి చోటుందా? దావీదు వలె నీ హృదయం దేవునికి కనెక్ట్ అయి ఉందా? దావీదు ఎక్కడున్నా కానీ, ఒంటరిగా ఉన్నా, కుటుంబీకులతో ఉన్నా, ఎక్కడున్నా కానీ దావీదు హృదయం దేవునిపై ఆనుకునుంది. దావీదు హృదయంలో దేవునికి చోటుంది. ప్రథమ స్థానం, మొట్టమొదటి స్థానం దేవుడికే ఇచ్చాడు దావీదు. అందుకనే నా ప్రియమైన దేవుని వారలారా, దావీదు గురించి దేవుడు చాలా మాటలు రాయించాడండి. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి, మన హృదయము నీతి గలదై ఉండాలి,
మన హృదయం ఆలోచనలన్నీ పవిత్రంగా ఉండాలి. నీ హృదయం ఎప్పుడైతే అలాగ ఉంటుందో, నీ హృదయం స్థితి ఎప్పుడైతే అలాగ ఉంటుందో, ఆ స్థితిని దేవుడు చూసి నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అంటాడండి దేవుడు. కాపాడుకోవాలి మన హృదయాన్ని ఆ రీతిగా. మన హృదయంలో ఎలాంటి కోరికలు నింపుకుంటున్నాం, మన హృదయంలో ఎలాంటి కోరికలతో మనము ముందుకు వెళ్తున్నాం అనేది దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. కనుక మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఎందుకంటే ఈ హృదయంతో చాలా చెడు ఆలోచనలు కూడా చేయొచ్చు, ఈ హృదయంతో చెడ్డ కోరికలు కూడా చేయొచ్చు, ఈ హృదయంతో చెడ్డ నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. అందుకని దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధిగా ఉండాలంట, హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవాలంట హృదయాన్ని. ప్రతి ఒక్కటి పవిత్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే దావీదు అంటాడు చూడండి ఒకసారి, 51వ కీర్తనలో హృదయం గురించి ఏం మాట్లాడతాడంటే దావీదు 51వ కీర్తన 17వ వచనంలో అంటాడు, 51వ కీర్తన 17వ వచనంలో ఎలాంటి హృదయం కావాలంట దేవునికి? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఇంత బాగా రాయబడిందండి వాక్యము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఏమండి, సహజంగా ఒక గాజు ఉందనుకోండి, 2 ముక్కలైంది అనుకోండి, అది విరిగిపోయి ఉంటుంది. దాన్ని పిండి పిండి చేస్తే అసలు దేనికి పనికిరాదు అది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ హృదయము విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టం అంటండి. విరగడమే కష్టము, ఆ విరిగిపోయింది కూడా నలిగిపోవాలంట. అంటే ఎంత బాధపడుతుంటావో నువ్వు, ఎంత పశ్చాత్తాపడుతుంటావో, ఎంత నలిగిపోతూ సతమతం అవుతుంటావో, నీ హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడంటండి. అలాంటి వారి దగ్గరికి దేవుడు త్వరగా వస్తాడు. ఎవరైతే బాధలో లేమిలో ఉంటారో, ఎవరైతే ఇరుకు ఇబ్బందులతో ఉంటారో, ఎవరైతే ప్రతినిత్యము దేవుని వేడుకుంటూ ఉంటారో, ఎవరైతే తమ హృదయాలన్నింటినీ కాఠిన్యం చేసుకుని బాధపడుతూ దిగులు పడుతూ విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే దేవునికి మొరపెడుతూ ఉంటారో వారి దగ్గర దేవుడు త్వరగా వస్తున్నాడంటండి. అలక్ష్యం చేయడంట, ఆలస్యం చేయడంట, లేట్ చేయడంట. ఎందుకంటే నువ్వు బాధపడేది దేవుని దగ్గర బాధపడుతున్నావు, నువ్వు కన్నీరు కార్చేది దేవుని దగ్గర కారుస్తున్నావు, వ్యక్తిగతంగా నువ్వు దేవునితో మొరపెడుతున్నావు. కాబట్టి మొట్టమొదటిగా నీ దగ్గరికే దేవుడు వస్తానంటున్నాడు. విరిగి నలిగిన హృదయం అంటే దేవుడికి చాలా ఇష్టం అంటండి. కొంతమందికి ఏ బాధ లేకుండా సంతోషంగా దేవుని కోసం బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఎవరైతే దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ దేవుని కోసం బ్రతుకుతూ లోపల చాలా బాధపడుతూ ఏడుస్తూ తట్టుకోలేని బాధలతో అనారోగ్యంతో ఎవరైతే మొరపెడుతూ ఉంటారో విరిగి నలిగిన హృదయం దగ్గరికి దేవుడు వస్తాడంటండి. నా ప్రియమైన దేవుని వారులారా, దావీదు ఎంతో బాధపడి ఎంతో పశ్చాత్తాపంతో రాసినటువంటి కీర్తన ఇది. అందుకని అంటున్నాడు, విరిగి నలిగిన హృదయాన్ని నీవు ఆలక్ష్యం చేయవు దేవా, నువ్వు నాకు సమీపంగా ఉన్నావని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నా ప్రియమైన దేవుని వారులారా, 34వ కీర్తనలో కూడా ఆ మాట ఉందండి. 34వ కీర్తన 18వ వచనంలో చూస్తే, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నా ప్రియమైన దేవుని వారలారా, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు అంటే సమీపముగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉంటాడంట. నువ్వు మొరపెడుతూ ఉంటే, నువ్వు బాధ పెడుతూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీకు ఆసన్నుడై నీకు సమీపిస్తూ ఉంటాడు నీ దగ్గరికి. ఏమంటున్నాడు నా ప్రియమైన దేవుని వారలారా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎవరైతే యథార్థ హృదయం కలిగి దేవుని మీద ఆనుకుని బ్రతుకుతూ ఉంటారో, నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటారో, వారికి ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా దేవుడు వారికి ఆసన్నుడుగా దగ్గరగా ఉంటానంటున్నాడు, వారిని రక్షిస్తానంటున్నాడు. అదే పదే పదే దేవుడు రాయించాడు ఆ మాటని. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును, కాపాడుతాడు, విడిపిస్తాడు, నీకు కేడుముగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. నా ప్రియమైన దేవుని వారులారా, ఒకవేళ ఏ బాధతో లేకుండా నువ్వు ఉన్నావేమో, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, బాధ ఉంటే, ఏదొక లోపం ఉంటే, ఏదొక అనారోగ్యం ఉంటే, లేకుంటే ఏదొక ఇబ్బంది కలిగి ఉన్నావో, నువ్వు అలా మొరపెడుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనతో ఉంటాడండి. అలాంటి వారి దగ్గర దేవుడు లేట్ చేయడంట. అలాంటి వారితో దేవుడు దగ్గరగా రావాలని కోరుకుంటాడు. బాధపడుతుంటే దేవుడు చూసే దేవుడు కాదండి మన దేవుడు.
నువ్వు ఏడుస్తూ ఉంటే చూసే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు కన్నీరు కారుస్తుంటే విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటావో నీకు దగ్గరగా ఉంటానంటున్నాడు దేవుడు. నీకు సమీపముగా వస్తా అంటున్నాడు. నీకు ఆసనుడుగా ఉంటా అంటున్నాడు. నిన్ను రక్షిస్తానంటున్నాడు, కాపాడుతానంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఎవరైతే యథార్థ హృదయముతో మొరపెడతారో వారి దగ్గరే దేవుడు ఉంటాడండి. వారితోనే దేవుడు ఉంటాడు. దేవుడు మన పరిపూర్ణత చూడడు. నువ్వు ఎత్తుగా ఉన్నావా, అందంగా ఉన్నావా, అన్నిట్లో పరిపూర్ణంగా ఉన్నావా అనేది చూడడు దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన నుంచి నిజాయితీని కోరుకుంటాడు దేవుడు. మన నుంచి యథార్థ ప్రవర్తనను కోరుకుంటాడు దేవుడు. మన నుంచి నీతిగల కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మన తప్పులు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. దేవుని ముందు మాత్రము మనం నిజాయితీగా ఉండాలి. దేవుని ముందు ఎలా పడితే అలా ప్రవర్తించకూడదండి. ఒకవేళ తప్పు చేసావా, దాన్ని ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు. దేవా, నా హృదయంలో నేను చెడుగా ఆలోచించాను, నా హృదయంలో నేను తప్పుగా భావించాను, దయతో నన్ను క్షమించు, దయతో నన్ను రక్షించు, నాకు కేడుపుగా ఉండను మొర్రపెట్టు, పశ్చాత్తాపపడు. దావీదు చేసింది అదే, పశ్చాత్తాపపడుతూ రాసినటువంటి కీర్తన ఇది. దావీదు ఎంతో బాధపడ్డాడు చేసిన తప్పును బట్టి. అయితే నా ప్రియమైన దేవుని వారలరా, దావీదు హృదయము దేవునికి ఆనుకుంది కాబట్టి, దావీదు హృదయంలో దేవునికి చోటుంది కాబట్టి దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు, దేవుని వేడుకుంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే దేవాది దేవుడు నా హృదయాన్ని చూస్తాడు కాబట్టి ముందుగా మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. నీ హృదయంలో దేవునికే చోటు ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఎలాగైపోయారంటే మనుష్యులు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, మందిరానికి వస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తున్నామని చెప్పుకుంటూ ఎలాగైపోయారంటే, యేసు ప్రభు కూడా ఒక మాట అంటాడు చూడండి. మత్తయి సువార్తలో ఆ మాట చూడొచ్చు. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 9వ వచనాన్ని చూద్దాం, కలిపి ఉన్నాయి. 9వ వచనం చూస్తే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏం చేస్తున్నారంటండి ప్రజలు? ఈ ప్రజలు తమ పెదవులతో మాత్రమే నన్ను గణపరుస్తున్నారు, వారి హృదయం ఏమైపోయిందంటండి? దూరముగా ఉందంట, దూరముగా ఉందంట. ఇంకొక మాట చూద్దాం. యెషయా గురించి, యెషయా మిమ్మును గూర్చే ప్రవచించిన మాట యెషయాలో కూడా ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది చూడండి. అక్కడ యెషయా గ్రంథంలో కూడా ఈ మాటను మనం చూస్తే 29వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట మనం గమనిద్దాం. 29వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ప్రభు ఇలాగు సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయములను నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. నా ప్రియమైన దేవుని వారులారా, గమనిస్తే ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే, ఈనాడు మనం కూడా ఎలా ఉన్నామని మాట్లాడుతున్నాడంటే, దేవుడు పెదవులతో మాత్రమే గణపరుస్తున్నారంట, పెదవులతో మాత్రమే దేవుని ఆరాధిస్తున్నారంట. చూడండి, కొంతమంది పాటలు పాడుతుంటారు, పాటలు పాడాలి కాబట్టి పాడతారండి. కొంతమంది పరిచర్య చేస్తూ ఉంటారు, పరిచర్య చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు. కొంతమంది దేవుని కోసం ఉంటారు, బ్రతకాలి కాబట్టి అలా బ్రతుకుతున్నట్టు నటిస్తూ ఉంటారు. పెదవులతో మాత్రమే నువ్వు పాట పాడినా, వాక్యాన్ని చదివినా, ప్రార్థన చేసినా అది ఎలాగుందంట? ఓన్లీ పెదవులతో మాత్రమే మీరు నన్ను గణపరుస్తున్నారు అంటున్నాడండి దేవుడు. అంటే ఇక్కడి నుంచి వచ్చింది అది. పెదవులతో మాత్రమే పలకాలి కాబట్టే, పాడాలి కాబట్టే ఇక్కడి నుంచే వచ్చింది. అంటే దేవుడు అడుగుతున్నాడు, మన హృదయంలోంచి రావాలి. నువ్వు దేవునికి ఒక పాట పాడుతున్నావంటే నీ హృదయపూర్వకంగా పాడాలి. ఆ పాట హృదయపూర్వకంగా దేవునికి ప్రేయర్ చేయాలి, హృదయపూర్వకంగా దేవునితో నువ్వు మాట్లాడాలి. పైపైన పెదవులతో నువ్వు ఆరాధన చేస్తే సరిపోదు, పైపైన పెదవులతో నువ్వు పాటలు పాడితే సరిపోదు, పైపైనగా నువ్వు అన్ని చేస్తే సరిపోదండి. ఇన్నర్, నీ లోపల నీ హృదయ స్థితిని దేవుడు చూస్తానంటున్నాడు. హార్ట్ఫుల్గా పాట పాడాలి, హార్ట్ఫుల్గా నువ్వు వాక్యాన్ని చదవాలి, హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలి. అన్న ఏం చేసిందంట? తన హృదయం అంతటిని కుమ్మరించిందంట నీలవలే.
అంటే తన అంతరంగంలో నుంచి చేసిందని మొరపెట్టింది దేవునికి. కొంతమంది పెదవులతోనే చాలా చక్కగా భలే శబాష్ అన్నట్టుగా ప్రేయర్ చేస్తారండి. మనుషులు బట్టి ప్రార్థన చేసేవారు కొంతమంది, అంటే మనుషులు బట్టే ప్రార్థన చేయాలి అంటే వారి స్థితిని బట్టి కాదు, వాళ్ళు వినాలని వాళ్ళ మేలు కొరకు ప్రార్థన చేస్తున్నట్టు పైపైన పెదవులతో ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. అయితే అలాంటి ప్రార్థనలకు దేవుడు నచ్చడండి. ఎందుకంటే నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఆ వ్యక్తిని బట్టి దేవునికి నువ్వు మాట్లాడుతున్నప్పుడు హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా, దేవా ఈ బిడ్డను నువ్వు కాపాడని హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఒక పాట పాడడానికి నువ్వు మైక్ తీసుకున్నావంటే నువ్వు యథార్థంగా పాట పాడుతున్నావా లేదో దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. నీ హృదయం అంతటిలో నువ్వు దేవుడిని ఆరాధించాలి, నువ్వు హృదయపూర్వకంగా. అందుకని ఆత్మతో పాడతాను, మనసుతో పాడతానని దేవుడు వాక్యాన్ని రాయించాడు. హృదయపూర్వకంగా ఆత్మతో దేవునికి కనెక్ట్ అయిపోయి నువ్వు పాట పాడాలి. ప్రార్థన చేసిన హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. నా ప్రియమైన దేవుని వారు, దేవుని పెదవులతో గణపరిస్తే సరిపోదు, దేవుని పెదవులతో మాత్రమే గణపరిస్తే సరిపోదండి. హృదయం అంతటితో, హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. నువ్వు దేవునిపై ఆనుకుని జీవించాలి. నువ్వు నీ హృదయం అంతటిలో దేవునికే చోటు ఇవ్వాలి. హృదయపూర్వకంగా నీ ఆరాధన చేయాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే దేవుడు అంటున్నాడు. కొంతమంది చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ప్రియమైన దేవుని వారలారా, 34వ వచనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము ఏమంటుంది అక్కడ వాక్యము? సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. నీ హృదయమందు నిండి ఏదైతే నిండుతుందో దాన్ని బట్టే నువ్వు మాట్లాడతావు. నీ హృదయంలో ఏదైతే దాచుకుంటావో దాన్నే బయటికి తీసుకురావాలి. అయితే నువ్వు పాట పాడుతున్నావంటే పై పెదవులతో పాడడం కాదండి. ముందు ఆ పాట ఎక్కడి నుంచి రావాలి? నీ హృదయంలో నుంచి దేవునికి పాట రావాలి. నువ్వు హృదయపూర్వకంగా వాక్యాన్ని చదవాలి. నీ హృదయం అంతటిలో దేవునికి స్తుతి చెల్లించాలి. నీ హృదయం అంతటిలో దేవుణ్ణి ఆరాధన చేయాలి, కొనియాడాలి. నా ప్రియమైన దేవుని వారలారా, మన ఆరాధన నిజమైనదిగా ఉండాలి, షో చేసేటట్టుగా ఉండకూడదండి. కొంతమంది భక్తి పరులు ఎలాగ ఉన్నారంటే, అందరు ఉన్నప్పుడు బాగా పాటలు పాడతారు, ఎవరు లేనప్పుడు పాట పాడరండి. కొంతమంది ఇలాంటి వారు సంఘాల్లో ఉన్నారు. ఎలాంటి వారంటే వీళ్ళు ఎవరి కోసం పాడతారంటే మనుషుల కోసం పాడతారు. మనుషులందరూ వచ్చారని చూసుకుని అప్పుడు పాట పాడతారు. మనుషులు ఎవరు లేరనుకో మైక్ అక్కడ పెట్టేసి కూర్చుంటారు. ఎందుకంటే వారు పాట ఎవరి కోసం పాడుతున్నట్టు? ఇప్పుడు మనుషుల కోసం. వాళ్ళు సంగీతం కాకుండా, అంటే వాళ్ళ గానం ఎవరి కోసం ఇప్పుడంటే దేవుని కోసం కాదండి, మనుషుల మెప్పు కోసం. భలే పాడారండి అని అనిపించుకోవడానికి మనుషులందరూ వచ్చినాక పాటలు పాడేవారు కొంతమంది ఉన్నారు. అయితే అందరు అలా లేరు. కానీ కొంతమంది ఎలాగున్నారు అంటే, నా ప్రియమైన దేవుని వారలారా, మనుషుల మెప్పు కోసం, మనుషుల్ని మెప్పించాలని. నువ్వు పాట పాడుతున్నావంటే దేవుడి నామానికి మహిమ రావాలి. నువ్వు పాట పాడుతున్నావంటే దేవుడి నామం గణపరచబడాలి. నువ్వు పాట పాడుతున్నావంటే దేవుడు స్తుతులపైన ఆశ్రుడై రావాలి. అలా పాడాలి నువ్వు పాట, మనుషుల కోసం కాదు. నా ప్రియమైన దేవుని వారలారా, నువ్వు వ్యక్తిగతంగా ఒక్కడి ఉన్నా కానీ దేవుని స్తుతించాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే అన్నిటికన్నా ముందు దేవుడు హృదయాన్ని చూస్తానంటున్నాడు. నీ హృదయ స్థితి ఎలాగుందంటున్నాడు. నిన్ను రక్షించాలంటే దేవుడు, నువ్వు యథార్థ హృదయం గలవాడివై, యథార్థ హృదయం గలదానివై ఉంటే దేవుడు రక్షిస్తాడు. నీకు కేడముగా ఉంటా అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా నువ్వు ఒకవేళ బాధలో ఉన్నావా, ఒకవేళ ఇబ్బందిలో ఉన్నావా, నలిగిపోతున్నావా, అయితే నీ ప్రార్థనే దేవుడు ఈరోజు వింటానంటున్నాడు. నీ కోసమే దగ్గరగా వస్తానంటున్నాడు. నీ ప్రార్థనని వినడానికి దేవుడు లేట్ చేయడంట, అలక్ష్యం చేయడంట. నీకు సమీపముగా వచ్చి దేవుడు నీ మొరను ఆలకిస్తానంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి హృదయము, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తారు కానీ వారి హృదయము దూరముగా ఉందంటే దేవునికి దగ్గరగా లేదని. దూరముగా ఉందంటే దేవునికి దగ్గరగా లేదని. దేవుడికి ఎప్పుడు దగ్గర అవుతారు? అలా దూరం ఉన్నవారు ఆదివారం ఆరాధనలో దేవునికి దగ్గర అవుతారు, శుక్రవారం ప్రార్థనకి దేవునికి దగ్గర అవుతారు, అలాగే మిగతా రోజులు ఎప్పుడైనా కూటం పెట్టుకుంటే దగ్గర అవుతారు. అంటే వీళ్ళందరూ ఎప్పుడు దగ్గర అవుతున్నారంటే ఓన్లీ ప్రేయర్ ఉన్నప్పుడే వారి హృదయం దేవునికి దగ్గరగా వస్తుంది. మిగతా సమయంలో అంతా దూరంగా ఉందంటండి. అంటే దేవునికి దగ్గరగా లేకుండా దూరంగా ఉందంటే ఇప్పుడు దూరంగా దేనికి దగ్గరగా ఉంది?
బాగా వినాలి మాటలు. దేవునికి దగ్గరగా లేకుండా హృదయం దూరంగా ఉందంటే, దూరంగా హృదయము దేనికి దగ్గరగా ఉందంటే, కొంతమంది వారి ఇష్టాలకు దగ్గరగా ఉంది, కొంతమంది సెల్ ఫోన్లకు దగ్గరగా ఉంది, కొంతమందికి ఏమో టీవీలకు దగ్గరగా ఉంది, కొంతమందికి ఏమో ముచ్చట్లకు దగ్గరగా ఉంది, కొంతమందికి ఏమో వారి సొంత కార్యకలాపాలకు దగ్గరగా ఉంది. అంటే హృదయము వేటికి దగ్గరగా ఉందో ఒకసారి గమనించుకో నా ప్రియమైన సహోదరి సహోదరులారా. దేవునికి దగ్గరగా ఉందా లేదా నీ హృదయం? దేవునికి దగ్గరగా లేకుండా దూరంగా ఉంది అంటే నీ హృదయం దేనికి దగ్గర అవుతుందో గమనించుకో. లోక ఆశలకు దగ్గరగా ఉందా, లోక ఇచ్చలకు దగ్గరగా ఉందా, లోక కోరికలకు దగ్గరగా ఉందా అనేది ఈరోజు ఒకసారి ఆలోచించుకో. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు దేవుడు. నీ హృదయంలో దేనికి చోటిస్తున్నావు? నీ హృదయాన్ని దేని కొరకు తప్పిస్తున్నావు? నీ హృదయంలో లేనిపోని కోరికలకు చోటిస్తున్నావా? నీ హృదయం దేనికి దగ్గరగా పెట్టుకుంటున్నావు? ఫోన్లకు పెట్టుకుంటున్నావా? టీవీలుగా పెట్టుకుంటున్నారా? నీ కల్లా కబుర్లు చెప్పుకోవడానికి పెట్టుకుంటున్నారా హృదయాన్ని? ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే అవన్నీ తాత్కాలికం. ఫోన్లు, టీవీలు ఇవన్నీ తాత్కాలికం నా ప్రియమైన దేవుని వారలారా. అవి నిత్యమైన సంతోషాన్ని ఇవ్వలేవు. అవి నిన్ను దేవునికి దగ్గరగా తీసుకుని రాలేవు. నువ్వు నిజమైన విశ్వాసివి, నిజమైన విశ్వాసురాలు అయితే నీ హృదయంలో ఇలాంటివి ఉండకూడదు. నీ హృదయము వాటికి దగ్గరగా ఉండకూడదు. నీ హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి. నీ హృదయంలో దేవునికి చోటు ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఒకవేళ దేనికి దగ్గరగా అయ్యావో ఒకసారి గమనించుకో. నీ హృదయాన్ని దేనికి దగ్గరగా పెట్టావో ఒకసారి చూసుకో ఈరోజు. ఎందుకంటే నా ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో ఒక మాట ఉంది, చూద్దాం దాన్ని. కొంతమంది ఎలాగున్నారంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎఫెసీ పత్రిక చూద్దాం ఒకసారి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయము, క్షమించండి, ఎఫెసీకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏం చెప్పబడిందండి వాక్యము? దినములు ఎలాంటివంటవి? దినములు చెడ్డవి గనుక, మంచి రోజులు కాదు గనుక, దుర్మార్గములు తిరుగుతున్నటువంటి పాపపు లోకము గనుక ఇది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. ఆ మాటను మనం గమనిస్తే సమయాన్ని ఏం చేయొద్దంట? సమయమును పోనీయక అంటే నువ్వు కల్లా కబుర్లు మాట చెప్పుకుంటూ నీ హృదయం మనుషులకు దగ్గరగా పెట్టుకొని నువ్వు ముచ్చట్లు పెడుతున్నావంటే నీ హృదయంలో ఎవరికి చోటిస్తున్నావు? కాలక్షేపానికి చోటిస్తూ మనుషుల కోసం నువ్వు అక్కడ కూర్చుంటే సమయం ఏమైపోతుంది? సమయం ఏమైపోతుందండి? వృధాగా ఖర్చు అయిపోతుంది. సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు. నువ్వు సమయాన్ని పోనీయొద్దని వాక్యం చెప్తుంటే నువ్వు ఆ సమయాన్ని తీసుకెళ్ళి ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటూ, కాలక్షేపం చేసుకుంటూ కూర్చుంటూ, లేనిపోని కల్లా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే సమయాన్ని పోగొడుతున్నావా, కాపాడుకుంటున్నావా? నీ హృదయం ఎక్కడ చోటిస్తున్నావు దేవునికి? నీ హృదయం దేవునికి ఇంకెక్కడ దగ్గర ఉన్నట్టు? నీ హృదయంలో నీకు నచ్చినట్లు బ్రతుకుతూ నీ హృదయాన్ని తీసుకుపోయి మనుషులకు అక్కడ పెట్టేసి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ నువ్వు కాలక్షేపం చేస్తున్నావు అంటే నీ హృదయం ఏం చేస్తున్నావు? నీ హృదయంతో నీ సమయాన్ని వేటికి వెచ్చిస్తున్నావు? కాలక్షేపానికా, ముచ్చట్లు పెట్టుకోవడానికా నీ సమయం అంతా దేవునికి దగ్గరగా పెట్టమని దేవుడు కోరుకుంటుంటే ఆ దేవునికి దగ్గర పెట్టకుండా నీ హృదయాన్ని తీసుకుపోయి మనుషుల దగ్గర పెట్టేసి అక్కడ కూర్చుని లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే నా ప్రియమైన దైవజనాంగ, మా సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని దగ్గరగా లేనట్టు. నీ హృదయం దేవునికి దగ్గరగా లేనట్టు. అదంతా చేసేసి మళ్ళీ వచ్చి ఆరాధన చేస్తే సరిపోదు. అదంతా చేసేదంతా పిచ్చి పనులని చేసేసి మళ్ళీ వచ్చి దేవునికి కీర్తనలు పాడితే సరిపోదు. మళ్ళీ వచ్చి ఆరాధనలో పాలు పంపులు పొందితే సరిపోదు. ముందుగా నీ హృదయాన్ని కాపాడుకో. ముందుగా నీ హృదయ స్థితి ఎలాగుందో చూసుకో. నువ్వు ఎలాంటి వాటికి చోటిస్తున్నావో ఒకసారి ఈరోజు ప్రశ్న వేసుకో, చెక్ చేసుకో నా ప్రియమైన సహోదరి సహోదరుడా. సమయాన్ని పోనీయొద్దని దేవుని వాక్యం మాట్లాడుతుంది. టైం వేస్ట్ చేయొద్దంట నా ప్రియమైన దేవుని వారలరా. కొంతమంది ఫోటోలు దిగేవారు ఉన్నారు. కొంతమంది ఫోటోలు దిగేవారి గురించి నేను ఒక మాట చెప్తాను. నీ ఫోటో, నీ అందం, నీ పలుకుబడి లేకుంటే నీ వస్త్రాలు ఎవరికి ముఖ్యం? నువ్వు ఫోటో దిగుతున్నావు అంటే దేనికి దిగుతున్నావు? నువ్వు ఫోటో దిగేసి ఒక వీడియో తీసేసి దాన్ని పెట్టుకుంటున్నావు అంటే నీ ఫోటో, నీ అందాన్ని ఎవరికి చూపిస్తున్నావు? ఒక సోషల్ మీడియాలో నువ్వు ఫోటో పెట్టేసి నువ్వు స్టైల్గా దిగి ఫోటో పెడితే దేవుని నామానికి మహిమ వచ్చిద్దా?
దేవుని నామానికి ఘనత వచ్చిద్దా? దేవుని నామం ఘనపరచబడుతుందా? ఆలోచించి ఒకసారి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎందుకు దిగుతున్నావు ఫోటో? ఎక్కడెక్కడో ఫోటోలు దిగేసి ఎక్కడెక్కడో నీకు నచ్చినట్లన్నీ చేసేసి సమయాన్ని పోగొట్టేస్తున్నావు. దేవుడికి నచ్చినట్టుగా నువ్వు బ్రతకట్లేదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. గమనించుకో ఒకసారి వాక్యాన్ని బట్టి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి చోటిస్తున్నావు? దేనికి చోటిస్తున్నావు? నీ హృదయం ఎలా ఉంది? దేనికి దగ్గరగా ఉంది? ఫోటోలకు దగ్గరగా ఉందా? రీల్స్కి దగ్గరగా ఉందా? లేకపోతే నీకు నచ్చిన మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడాలనిపిస్తుందా? టీవీ చూడాలనిపిస్తుందా? సెల్ ఫోన్ ఎక్కువగా వాడాలనిపిస్తుందా? అంటే నీ హృదయం దేనికి దగ్గరగా ఉంది? కొంతమందికి పిచ్చి ఉందండి, కొంతమందికి రీల్స్ చేసే పిచ్చి ఉంది, కొంతమందికి ఫోటోలు వ్యక్తిగతంగా దిగి దాన్ని సోషల్ మీడియాలో పెట్టే పిచ్చి ఉంది, కొంతమందికి కల్లా కబుర్లు మాట్లాడుకుంటూ ముచ్చట్లు చించాలనేది పిచ్చి ఉంది. అయితే వీరంతా ఎవరయ్యా అంటే సమయాన్ని పోగొట్టుకునేవారు, సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళు. నా ప్రియమైన సహోదరి సహోదరుల, క్రైస్తవులే, దేవుని నమ్ముకున్న బిడ్డలే. కొంతమంది స్టేటస్ నేను చూసినప్పుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి ఇంటి దగ్గర దిగి, రోడ్ల దగ్గర దిగి, ఎక్కడంటే అక్కడ దిగేసి దాని సోషల్ ప్లాట్ఫామ్ మీద పెట్టుతున్నారు ఫోటోల్ని. ఎందుకు? నీ ఇల్లు ఎవరు చూడలేదా? నీ డ్రెస్ చూడాలా ఎవరన్నా? లేకుంటే నీ అందాన్ని పొగడాలనా? బైబిల్ ఏం మాట్లాడుతుంది? అందం మోసం, సౌందర్యం వ్యర్థమని బైబిల్ మాట్లాడుతుంటే ఏం చూపిస్తున్నావు నువ్వు సోషల్ మీడియాలో? ఏం తెలియపరచాలి, ఏం వ్యక్తపరచాలనుకుంటున్నావు నువ్వు? అదే మందిరానికి వెళ్ళి మందిరం దగ్గర దిగి ఒక ఫోటో కొట్టి పెట్టు, బైబిల్ పట్టుకొని దిగి ఒక ఫోటో పెట్టు, మోకరించి ఒక ఫోటో పెట్టు, లేకపోతే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఒక రీల్ చేసి ఫోటో పెట్టు, లేకుంటే ఒక వీడియో అప్లోడ్ చేయి. దేవుని నామానికి మహిమ వచ్చిద్ది. నీ వ్యక్తిగతంగా నువ్వు ఫోటో దిగి నీకు నచ్చినట్టు దిగి ఫోటో పెడితే ఎవరికి మహిమ? అది దేవునికి మహిమ వచ్చిద్దా? దేవునికి కీర్తి ఘనతలు పేరు ప్రఖ్యాతలు వస్తాయా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రశ్నించుకో ఒకసారి. నేను ఫోటో దిగుతున్నానంటే దేనికోసం దిగుతున్నా ఫోటో? నేను ఒక రీల్ చేస్తున్నానంటే ఎవరి కోసం చేస్తున్నా రీలు? నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కాదు ఈ భూమి మీదకి దేవుడు నిన్ను రప్పించింది. దేవుడి నామాన్ని మహిమపరచాలని, దేవుడి నామాన్ని కీర్తించాలని. అందుకనే యెషయా గ్రంథంలో మాట్లాడతాడు కదా, నేను నా మహిమ నిమిత్తమే నరులను సృజించానంటాడు. ఆయనకు మహిమ తీసుకుని రావాలని మన బ్రతుకులు ఉండాలి. ఆయనకు మహిమ తీసుకొచ్చే విధంగా నా ప్రవర్తన ఉండాలి. ఆయన మహిమను మనము ఈ భూమి మీద తెలియపరచాలి అనేకులకి. మన వల్ల దేవుడు మహిమపరచబడాలి. అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలండి. ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల వల్ల దేవుడి నామానికి వ్యర్థమైన పేరే తప్ప మంచి పేరు రాదండి. అందుకనే గుర్తుపెట్టుకోవాలి, సమయాన్ని ఇలాంటి పిచ్చి పిచ్చి వాటికి పోగొట్టకూడదు. టీవీకి ఎక్కువ సమయాన్ని గడపకూడదు, మొబైల్కి ఎక్కువ సమయాన్ని గడపకూడదు. నా ప్రియమైన దేవుని వారలారా, లేనిపోని మాటలకి అక్కడ ఏం ఉండదు. ఊరికే కల్లా కబుర్లు చెప్పే మాటలకి నీ హృదయాన్ని దగ్గరగా పెట్టమాకు. వారు ఎవరంటుందంటే బైబిలు, అజ్ఞానులు అలా చేస్తారంట, మూర్ఖులు అలా చేస్తారంట, జ్ఞానం లేని వారు అలా ప్రవర్తిస్తారని బైబిల్ మాట్లాడుతుంది. అయితే నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవే కదా, బాప్తిస్మం పొందుకున్న బిడ్డవే కదా, రక్షింపబడిన వ్యక్తివే కదా. దేవునిలోనికి వచ్చిన నీవు మళ్ళీ అజ్ఞానుల వలె నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ఎలా? లోకంలో ఉన్నప్పుడు నువ్వు అజ్ఞానుడివి, దేవుని ఎరగనప్పుడు నువ్వు అజ్ఞానురాలివి. దేవుని ఎరిగిన నీవు, దేవునిలోనికి వచ్చిన నీవు, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు మళ్ళీ అజ్ఞానంగా ప్రవర్తిస్తే ఎలా అంటున్నాడు దేవుడు. కొంతమంది దేవుడు నమ్ముకున్న బిడ్డలే అండి, నేను చూశాను వారిని. దేవుడు నమ్ముకున్నామని పేరుకే తప్ప వాళ్ళు ఫోటోలు, వాళ్ళ రీల్స్, వాళ్ళ కథ, వాళ్ళ అంతా లోకస్తుల మాదిరే ఉంటుందండి. దేవుడు నమ్ముకున్నామని ఒక పేరే తప్ప వాళ్ళ ప్రవర్తన అంతా వారికి నచ్చినట్లుగానే ఉంటుంది. నువ్వు నిజంగా దేవుడు నమ్ముకున్న వ్యక్తురాలు అయితే దేవుడికి నచ్చినట్టుగా ఉంటుంది నీ ప్రవర్తన, నీకు నచ్చినట్లుగా ఉండదు. ఎందుకో తెలుసా? ఈ దేహం అంతటితో మనం దేవుని మహిమపరచాలంటండి. నీ దేహమే దేవుని ఆలయం అంటుంది గ్రంథం. నీ దేహమే దేవునికి ఆలయమైనప్పుడు దేవుని ఆత్మ నీలో నివసిస్తుందని నీకు తెలియదా అంటాడు ఒక చోట. మీరు ఎరుగరా అంటాడు. అయితే ఈ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎందుకయ్యా మహిమపరచాలి అంటే, మనల్ని వెలబెట్టి కొన్నాడు, తన రక్తాన్ని కార్చాడు, క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు. నీ కొరకు నా కొరకు ఆ కలవరి శిలువ మ్రానుపై వేలాడిన ప్రభు ఎందుకోసమో తెలుసా? మన దేహాలతో దేవుని మహిమపరచాలంట, దేవుని కొనియాడాలి, దేవుని కీర్తించాలి, దేవుని గణపరచాలి, దేవుని నామాన్ని ఊరేగించాలి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి నీకు నచ్చినట్టు బ్రతుకుతూ నీకు నచ్చిన పనులు చేస్తున్నావంటే నీ హృదయం నీకు నచ్చినట్టుగానే ప్రవర్తిస్తుంది.
నీ హృదయము దేవునికి దగ్గరగా లేకుండా పోతుంది. నీ హృదయంలో దేవునికి చోటు లేకుండా నీకేవైతే ఇష్టమై ఉన్నాయో అవన్నీ నీ హృదయానికి దగ్గరగా అయిపోయాయి. ఇంకా దేవుడికి ఎక్కడ చోటు ఉంటుంది? నువ్వు నిజంగా దేవుడు నమ్ముకున్న వ్యక్తురాలు అయితే నీ హృదయం మొట్టమొదటిగా దేవునికి దగ్గరగా వెళ్తుంది. దేవునికి పాట పాడాలని పరితపిస్తూ ఉంటావు. దేవుని మందిరానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని కోరిక నీలో ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఎప్పుడెప్పుడు వినాలని నువ్వు ఆశపడుతూ ఉంటావు. దేవుని కోసము బ్రతకాలని పరితపిస్తూ ఉంటావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇవన్నీ ఏమి లేకుండా వాక్యం విన్నంతసేపు విని ఆరాధనలో ఉన్నంతసేపు ఉండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావు అంటే అది హృదయము దేవునికి దగ్గరగా లేదని అర్థం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని వాక్యంలో ఉంది, వారి హృదయము నాకు దూరముగా ఉందంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నీ హృదయంలో దేవునికి దగ్గరగా లేవు. నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. ఆదివారం మాత్రమే దేవుని దగ్గరగా వస్తున్నావా? శుక్రవారం పాడడానికి మాత్రమే దేవునికి దగ్గరగా ఉంటున్నావా? ఎక్కడైనా కూటం పెట్టినప్పుడు మాత్రమే దేవునికి దగ్గరగా వెళ్తున్నావా? లేక ప్రతిరోజు, ప్రతి నిత్యము, ప్రతి గడియలో నీ హృదయం దావీదు వలె దేవునికి దగ్గరగా ఉందా? ప్రశ్నించుకో, ఒకసారి ఆలోచించుకో. ఈరోజు, దేవా, నా హృదయంలో నీకు తప్ప వేరొక దానికి, లేకుంటే వేరొక పరిస్థితికి, లేకుంటే వేరొక వస్తువుకి నేను చోటు ఇయ్యనయ్యా. నా హృదయంలో నీకు మాత్రమే చోటు ఉందనేటట్టుగా ఉందా నీ హృదయం? ఒకసారి వేడుకో దేవుణ్ణి, ప్రశ్నించుకో, నీ పరివర్తనను ఒకసారి చెక్ చేసుకో, ఎలా ఉందా నీ హృదయం. అందుకని సమయాన్ని పోనీయొద్దు. సద్వినియోగం చేసుకోవాలంట. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కాపాడుకోవాలి సమయాన్ని. ఎక్కడైనా ఒక ప్రార్థన ఉందంటే త్వరగా వెళ్ళిపోవాలి. కొంతమంది ప్రార్థన అన్నా కానీ లేటుగా వస్తుంటారు, ఆరాధన అన్నా లేటుగా వస్తుంటారు. మరి వారికి ఎంత ఇంపార్టెంట్ పనులు ఏమున్నాయో మరి నాకు తెలియదు. కానీ దేవుని మందిరానికంటే ఒక 10 నిమిషాలు ముందే ఉండాలి. నా ప్రియమైన దేవుని వారలారా, నిజంగా మందిరం కోసం ఏదైనా పని చేసి లేట్ అయిందంటే ఓకే. కానీ నువ్వు పని కట్టుకొని ఇంటి దగ్గర ఉంచి మందిరానికి రావడానికే లేటుగా వస్తున్నావంటే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. శనివారం నుంచే చాలా మంది సిద్ధపడుతూ ఉంటారండి. శనివారం నుంచే అన్ని సర్దుకుంటారు కొంతమంది. శనివారం నుంచే అయ్యో రేపు పరిశుద్ధమైన దినము, ఏ పని పెట్టుకోకూడదు, ఈరోజే నా పనులన్నీ ముగించుకొని నేను దేవుణ్ణి ఆరాధించడానికి త్వరపడి వెళ్ళిపోవాలని కొంతమంది భలే తీర్మానం తీసుకుని ఉంటారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే అలాంటి వారిని దేవుడు ఇష్టపడతారండి. ఇంకా టైం ఉందిలే, వెళ్ళొచ్చులే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా అర్ధగంట ఉందిలే, ముందు పోతే ఏముంది, పాటలే కదా పాడేది, తర్వాత వాక్యం స్టార్ట్ అయినప్పుడు పోవచ్చు కదా అని కొంతమంది ఉంటారు. నేను ఒక సహోదరిని చూశానండి. ఆమె ఏం చేసిద్దంటే రెడీ అవ్వడం మాత్రము 9:30, 10 రెడీ అవుతుంది. ఆ సహోదరి కొంచెం పెద్దామా. పాటలు పాడతారు, ప్రారంభ ప్రార్థన అయిపోయి పాటలు పాడి వాక్యం అయిపోయి ఆరాధన ఇచ్చే టయానికి లోపలికి వచ్చిద్దండి. అంటే ఆరాధన కోసం వస్తుంది ఆమె, ఆరాధన చేయడానికి రావట్లేదు. గమనించాలి నా మాటలు. ఆరాధన తీసుకోవడానికి వస్తుంది, ఆరాధన చేయడానికి రావడం లేదు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? మందిరము స్టార్ట్ అవ్వక ముందే 10 నిమిషాల ముందే అక్కడ ఉండేటట్టు ఉండాలి. దేవుడు అది చూస్తాడు. దేవుడు నీ అంతరంగ స్థితిని చూస్తాడు. నువ్వు ఎందుకు వస్తున్నావో తెలుసు, ఎందుకు లేట్ అయ్యి వస్తున్నావో తెలుసు, ఏ విషయాలు బట్టి నువ్వు వస్తున్నావో తెలుసు, ఏ విషయాల కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి మందిరానికి వస్తున్నావో తెలుసు, ఎందును బట్టి నువ్వు పాట పాడుతున్నావో తెలుసు, ఎందును బట్టి నువ్వు అక్కడ కూర్చుని వాక్యాన్ని వింటున్నావో కూడా తెలుసు. ప్రతి ఒక్కని హృదయ స్థితిగతులని దేవుడు ఎరిగిన వాడు గనుక ముఖ్యంగా మన హృదయం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆలోచన నీకు పుట్టక మునిపే దేవునికి తెలుసు, మాట నీ నోటికి రాక మునిపే దేవునికి తెలుసు. నువ్వు తర్వాత మరొక క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటావు కూడా దేవునికి తెలుసు. సో అందుకని నీ హృదయం ఎలా ఉంది ఈరోజు పరీక్షించుకో. దావీదు హృదయం అయితే దేవునికి దగ్గరగా ఉందండి. దావీదు హృదయం దేవునికి దగ్గరగా కనెక్ట్ అయిపోయి ఉంది. దావీదు హృదయంలో ఒకసారి దేవుడు చూసినప్పుడు దేవుడే కనపడుతున్నాడు దావీదుకి. ఎందుకంటే ఎవరు లేకపోయిన తోడు ఒంటరిగా కొండ ప్రాంతంలో ఉన్న ఆ గొర్రెలు మేపుకుంటూ దావీదుకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఈ గొర్రెలను మేపడానికి నేనున్నాను, ఈ గొర్రెలకు కాపరిగా నేనున్నాను, అయితే నాకు ప్రధాన కాపరిగా నా దేవుడు ఉన్నాడని దావీదు గుర్తుపట్టాడు. ఈ గొర్రెలను ఎలాగైతే నేను నడిపిస్తున్నానో నన్ను కూడా నా దేవుడు ఏదో ఒక రోజు నడిపిస్తాడని దావీదు నమ్మాడు. నా ప్రియమైన దేవుని వారలారా, గమనించాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. వాక్యంలో ఒక మాట ఉంది, ఏంటంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏది తక్కువ కాకుండా దేవుడు చూసుకుంటారు. ఎందుకంటే మన కాపరి ఎవరై ఉండాలి? దేవుడు మన కాపరి అయితే మనల్ని ఆయన నడిపిస్తాడు. దేవుడికి మనం లోబడితే, దేవునికి మన హృదయాన్ని సమర్పిస్తే దేవుడే నిన్ను నన్ను నడిపిస్తాడు. దేవుడే మనల్ని నడిపిస్తాడండి ముందుకి. దావీదుకి తెలుసు, దేవుని మీదనే ఆధారపడ్డాడు.
యెహోవాయే నాకు ఆధారము, యెహోవాయే నా కేడము, నా కోట, నా దుర్గము, నా శైలి అంటాడండి నా ప్రియమైన దేవుని వారు. అంటే ఆయన ఎన్ని రకాలుగా దేవుణ్ణి వర్ణించాడు, అన్ని రకాలుగా వర్ణించాడండి. చాలా గొప్పగా దేవుణ్ణి పొగిడాడు, చాలా గొప్పగా దేవుని కీర్తించాడు. అంత గొప్పగా దావీదు దేవుని కొరకు బ్రతికాడు నా ప్రియమైన దేవుని వారలారా. అలా ఉండాలి మన బ్రతుకు. ఎందుకంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అసలు మన హృదయం ఎలా ఉండాలి, మన హృదయ స్థితి ఎలా ఉండాలి? నిజంగా నీ హృదయం అంతటిలో దేవునికి చోటిస్తున్నావా లేదా? ఒకసారి ప్రశ్నించుకో. దావీదు గురించి దేవుడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ఆ మాట అపోస్తుల కార్యంలో చూస్తే దావీదు గురించి దేవుడు ఒక మాట రాయించాడు. చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. ఏమంటున్నాడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఎలాంటి వాడంట దావీదు? నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవడి ఇష్టానుసారుడంట? దావీదు. దేవుడికి ఇష్టానుసారుడంట దావీదు. అంటే దేవుడికి నచ్చినట్లుగానే బ్రతుకుతాడు దావీదు. దేవుడికి ఏది ఇష్టమో అదే చేస్తాడు దావీదు. దేవుడు ఇష్టాలేంటో దావీదుకు తెలుసండి. దేవుడికి ఏది నచ్చిద్దో దావీదు అదే చేస్తాడు. దావీదు ఎలాంటి వాడంటే దేవునికి ఇష్టానుసారుడు అంటండి. దేవునికే ఇష్టానుసారుడు అయిపోయాడు దావీదు. అయితే నువ్వు ఎవరి ఇష్ట ప్రకారం జీవిస్తున్నావు? దేవునికి ఇష్ట ప్రకారం నీ ప్రవర్తన ఉందా? నీ ఇష్ట ప్రకారం నీ ప్రవర్తన నువ్వు ముందుకు సాగిస్తున్నావా? వాక్యం అదే చెప్తుంది. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడంట. దేవునికి ఈ పని నచ్చదంటే దావీదు ఆ పని చేయడు. దేవునికి ఈ పని ఇష్టమంటే ఆ పనిని ఎమ్మనే చేస్తాడు దావీదు. అంటే దేవుడి కోరికేంటో దావీదు చేసి పెట్టేవాడంటండి. దేవుడుకి ఏదైతే ఇష్టమో అది దావీదు చేసేవాడంటండి. అందుకని రాయించాడు ఆ మాట, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చున్నవి. దేవుడి ఉద్దేశములేంటో అవన్నీ, దేవుడి ఉద్దేశాలన్నిటినీ దావీదు ఏం చేశాడంట? నెరవేరుస్తాడంట నా ప్రియమైన దేవుని వారలారా. దేవుడి ఉద్దేశాలు నెరవేర్చాలి, దేవుడి ఆలోచనలు నెరవేర్చాలి, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నువ్వు జరిగించాలి. దేవుడికి ఏదైతే ఇష్టమో దాని ప్రకారమే మన బ్రతుకులు ఉండాలి, దాని ప్రకారమే మన ప్రవర్తన ఉండాలి. వీటన్నిటినీ కాకుండా, ఆయన ఉద్దేశాలకి కాకుండా నీ ఉద్దేశాన్ని తీసుకొచ్చుకున్నావు అనుకో, అది కరెక్ట్ కాదు నా ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే నీ మార్గం ఆయన చేతిలో పెట్టాలి, నీ ఉద్దేశం ఆయన ఉద్దేశమై ఉండాలి, నీ ఇష్టం ఆయన ఇష్టమై ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను కాపాడతాడు నా ప్రియమైన దేవుని. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ మాట చూసి మళ్ళీ ముందుకు వద్దాం. సామెతల గ్రంథంలో ఒక మాట రాయించాడు దేవాతి దేవుడు. సామెతల గ్రంథము 1 మాట చూద్దాం నా ప్రియమైన సహోదరి సహోదరుడా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. ఏం చెప్తుందంటే వాక్యము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నా ప్రియమైన దేవుని వారలారా, ఏమంటుంది వాక్యము? నీ స్వబుద్ధిని ఆరాధన చేసుకోవద్దు. అంటే నీ బుద్ధి ప్రకారం నువ్వు ప్రవర్తించవద్దు. ఎవరి బుద్ధి ప్రకారం ప్రవర్తించాలి? దేవుని బుద్ధి ప్రకారం ప్రవర్తించాలి.
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ సొంత బుద్ధితో నువ్వు ప్రవర్తించవద్దు. ఆయన అధికారానికి ఒప్పుకోవాలంటే ఏమంటుంది వాక్యము? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు, కొంత కాదండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం కిందికి రావాలి. నువ్వు ఆయన అధికారం కిందికి వచ్చేసి ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు ఆయన ఉద్దేశాలను నెరవేర్చగలుగుతావు, అప్పుడు ఆయన ఇష్ట ప్రకారం నువ్వు జీవించగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే నీ బుద్ధిని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తావో అప్పుడు నువ్వు దేవుని కిందికి రాలేవండి. నీ సొంత బుద్ధిని విడిచిపెట్టి దేవుని ఉద్దేశాల కిందికి రావాలి అంటే నీ ప్రవర్తన అంతటి యందు ముందు ఆయన అధికారం కిందికి రావాలి. నువ్వు ఆయన అధికారం కిందికి ఎప్పుడైతే వస్తావో, ఆయన మాటను ఎప్పుడైతే వినాలని తీర్మానం తీసుకుంటావో అప్పుడు ఇంకా నీ ఇష్టం ప్రవర్తించవు. నువ్వు దేవుని ఇష్టం కిందికి వస్తావు, దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తావు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? నీ మార్గానికి సరళం చేస్తా అంటున్నాడు. నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో, లేకుంటే నీ మార్గం అంతటి యందు ఆయన అధికారం కిందికి వస్తే గనక నీకు సరళం చేస్తానంటున్నాడు నీ మార్గాన్ని. అయితే నా ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం గమనిస్తున్నాము, ముఖ్యంగా మన హృదయ స్థితి ఎలాగుంది? నీ హృదయ స్థితి ఎలాగుంది? నీ హృదయం అంతటిలో దేవునికి చోటుందా? దావీదు వలె దేవుని మీద ఆనుకొని జీవిస్తున్నావా, లేకుంటే ఎలా జీవిస్తున్నావు? ఈరోజు ప్రశ్నించుకో, ఒకసారి ఈరోజు చెక్ చేసుకో. యెహోవా దేవా, నీ దృష్టికి నా హృదయం ఎలా ఉంది? దావీదు హృదయం ఎలా ఉంది? దావీదు తప్పిపోయాడంటే తప్పిపోయాడు. బాగా వినాలి. దావీదు హృదయం దేవుని దగ్గర నుంచి తొలగిపోయిందంటే తొలగిపోయింది. దావీదు హృదయం దేవునికి నచ్చినట్టుగా ప్రవర్తించిందంటే ప్రవర్తించింది. అయినా కానీ దావీదుని దేవుడు దయ చూపించి, దావీదు దేవుడికి కృపను అనుగ్రహించి దావీదుని దేవుడు రక్షించాడు. నా ప్రియమైన దేవుని వారలారా, ఎలా ఒకసారి చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం, దావీదు గురించి చూసి మనం ముగించేద్దాం. సమూయేలు 2వ గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం, అక్కడ ఒక మాట చూద్దాం మనం. 24వ అధ్యాయము, 24వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇజ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతను ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనదని నాకు తెలియజగలదనందుకై దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇజ్రాయేల్ గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యగా, అప్పుడు యోవాబు అంటున్నాడు, జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలినవాడవు రాజువగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువగా చేయునుగాక. నా ఏలినవాడవు రాజువగు నీకు ఈ కోరిక పుట్టనేలా? నా ప్రియమైన దేవుని వారలారా, అంటే ఆయన ఎంతమంది ఉన్నారో లెక్కించాలని దావీదుకి ప్రేరేపణ వచ్చింది. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తన బలం ఎంతో తెలుసుకోవాలనుకున్నాడు, జనసంఖ్య ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. అక్కడ ఏం కనపడుతుందంటే, దావీదులో మనం గమనిస్తే గర్వం కనపడుతుంది. దావీదులో మనం గర్వం చూస్తున్నాం. అంటే ఎంత సైన్యం ఉందా నా దగ్గర అనేది తెలుసుకోవాలని ఆరాటపడ్డాడండి. అయితే అక్కడ యోవాబు మాట్లాడుతూ అంటున్నాడు, ఏమంటున్నాడు? నా ప్రియమైన దేరా, ఈ కోరిక ఎలా పుట్టేనా? నీకు ఈ కోరిక ఎందుకు పుట్టింది? ఎందుకు ఈ కోరిక వచ్చింది నీలో? జనసంఖ్య లెక్కించాలని ఎందుకు? దేవుడిని ఇంకా దీవించాడు కదా, బాగానే ఉంది కదా అంతా, మళ్ళీ ఈ కోరిక ఏంటి నీకని అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దావీదులో గర్వం ఉంది, దావీదు హృదయం గర్వంతో నిండింది. నా ప్రియమైన దేవుని వారలారా, మనలో గర్వం ఉండకూడదు. గర్వం ఉంటే మన హృదయం దేవునికి దూరం అయిపోతుంది. గర్వ హృదయులు దేవునికి దూరం అయిపోతారు. అందుకని గర్విష్ఠుల్ని ఎదిరిస్తానంట దేవుడు. గర్విష్ఠుల్ని ఎదిరించి దీనులకు కృపానుగ్రహిస్తా అన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని వారలారా, మన హృదయము గర్వంతో ఉండకూడదు. బాగా వినాలి, హృదయము గర్వంతో ఉండకూడదు. గర్వంతో ఉన్న హృదయం దేవునికి దగ్గరగా లేనట్టు. ఎవరైతే గర్వంతో ఉంటారో వాళ్ళ హృదయాలు దేవునికి దగ్గరగా లేనట్టే. అయితే నా ప్రియమైన దేవుని వారలారా, మొట్టమొదటిగా దావీదులో ఉన్న లోపం ఇది. రెండవదిగా ఏం జరిగింది అంటే 11వ అధ్యాయం చూద్దాం. చూడండి, ఇదే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం త్వరగా.
వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరిన సమయమున దావీదు యావాబును అతని వారిని ఇజ్రాయేల్ అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దు కుంకు వేళ దావీదు పడకల మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఇదందరికీ తెలిసిన విషయమే నా ప్రియమైన దేవుని వారలారా. దావీదు పాపం చేస్తాడు. అంటే మనం గమనిస్తే మొట్టమొదటిగా దావీదు హృదయము గర్వముతో నిండింది. రెండవదిగా దావీదు హృదయములోకి పాపం వచ్చింది. పాపము చేయు వారందరూ దేవునికి దగ్గరగా జీవించలేరు. పాపముతో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు దేవునికి దగ్గరగా జీవించలేరు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. రెండవదిగా దావీదు హృదయము దేవుని దగ్గర నుంచి ఎలా దూరం అయిపోయిందంటే పాపం ద్వారా దూరం అయిపోయింది. మొట్టమొదటిగా గర్వం ద్వారా దూరం అయిపోయింది. రెండవదిగా పాపము ద్వారా దావీదు హృదయం దేవునికి దూరం అయిపోయింది. మూడవదిగా మనం గమనిస్తే ఇదే 11వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అక్కడ కూడా ఉంది ఒక మాట. 14వ వచనం, ఉదయమున దావీదు యుద్ధమును మోపగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళి పొమ్మని చెప్పాడు. ఒక ప్లాన్ వేశాడు దావీదు. బెర్షెబా భర్తని ఊరియాని చంపించాలని దావీదు కుట్రబన్నాడు. అంటే అక్కడ మన దావీదు హృదయంలో ఏముందంటే గమనిస్తున్నామంటే స్వార్థం ఉంది, ప్రేమ లేదు. తన తప్పును కప్పిపుచ్చుకోవాలని చూశాడు దావీదు. తను చేసిన పాపాన్ని ఎవరికి తెలియకుండా ఉండడానికి ఆ ఊరియాని చంపేయాలని చూశాడు దావీదు. అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, మొట్టమొదటిగా దావీదు హృదయము ఏమైపోయిందయ్యా అంటే గర్వముతో నిండిపోయింది. రెండవదిగా దావీదు హృదయము పాపముతో నిండిపోయింది. మూడవదిగా దావీదు హృదయము స్వార్థముతో నిండిపోయింది. ఎవరిని పట్టించుకోలేదు దావీదు. తన పాపాన్ని కప్పిపుచ్చుకోవాలని చూశాడండి. పాపాలను ఎవరైతే కప్పిపుచ్చుకుంటారో వారిలో స్వార్థం ఉంటుంది. వారు ఎవరిని లెక్క చేయరు, వారు ఎవరిని లెక్క పెట్టరు. ఎందుకంటే వారి హృదయం దేవునికి దూరం అయిపోయింది. మొట్టమొదటిగా ఒకవేళ నీలో గర్వం ఉందేమో, దేవునికి దూరం అయిపోయినట్టు నీ హృదయం. ఒకవేళ నీ హృదయంలో పాపం పెట్టుకున్నావేమో, దేవునితో దూరం అయింది నీ హృదయం. ఒకవేళ నీ హృదయంలో స్వార్థం ఉందేమో, దేవునికి దూరం అయిపోయింది నీ హృదయం. ఇవన్నీ తీసివేసుకోవాలి నా ప్రియమైన దేవుని వారలారా. చివరిగా ఏమైందంటే దావీదు హృదయము 13వ అధ్యాయంలో చూస్తే, ఇదే 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారునకు సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్మోను ఆమెను మోహించెను. అతను కూడా సహోదరుడే. మోహించెను, తనని అనుభవించాలనుకున్నాడు, తన మీద కోరికను పెట్టుకున్నాడు. అయితే నా ప్రియమైన దేవుని వారలరా, అతను తప్పు చేస్తాడు. అమ్నోను ఆమెను మోహించి ఆమెను చెరిపివేసినప్పుడు, ఆమెను తప్పు చేసినప్పుడు ఒక తండ్రిగా దావీదు ఏం చేయాలి? కొడుకుని గద్దించాలి, కొడుకుకు బుద్ధి చెప్పాలి. ఇది తప్పని గద్దించి బుద్ధి చెప్పి బాగు చేయాలి. ఇది కరెక్ట్ అయిన ప్రవర్తన కాదని, సరైన ప్రవర్తన కాదని దావీదు గద్దించాలి కొడుకుని. అయితే ఇంత విషయం తెలిసిన దావీదు ఏం చేశాడయ్యా అంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 21వ వచనంలో మనం చూస్తే ఏమని రాయబడిందంటే వాక్యము, ఇదే 13వ అధ్యాయం 21వ వచనంలో, ఈ సంగతి రాజునకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. అంతే, ఏం చేయలేదు ఇంకా. అంటే అక్కడ దావీదుని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే బాధ్యత లేనటువంటి తండ్రి. తన బాధ్యతని వహించలేదు కరెక్ట్గా. తన కొడుకుకి బుద్ధి చెప్పలేదు. అమ్నోన్ని పిలిచి మాట్లాడలేదు నా ప్రియమైన దేవుని వారలారా. మొట్టమొదటిగా దావీదు హృదయం గర్వంతో నిండిపోయింది. రెండవదిగా పాపముతో నిండిపోయింది. మూడవదిగా స్వార్థముతో నిండిపోయింది. నాలుగవదిగా బాధ్యత లేని వ్యక్తిగా అయిపోయాడు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే ఇలాంటివన్నీ లోపల పెట్టుకున్న దావీదు, ఇలాంటి ప్రవర్తించినటువంటి దావీదు పశ్చాత్తాప్తుడై పాపాన్ని ఒప్పుకుంటూ ఒక మాట రాశాడండి హృదయం గురించి. ఏం రాశాడయ్యా అంటే చివరిగా చూద్దాం, చూడండి, త్వరగా ముగించేద్దాం వాక్యాన్ని. ఏమని రాశాడంటే 51వ కీర్తనలో, 51వ కీర్తన 10వ వాక్యంలో ఉంటుంది ఆ మాట. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలగజేయము.
నా అంతరంగములో స్థిరమైన మనసును మళ్ళీ నూతనముగా పుట్టించు. నా పాత మనసు మారిపోయిందయ్యా, స్థిరంగా లేదు నా మనసు. అందుకని అడుగుతున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం అని ఇందాక మనం చదువుకున్నాం. అప్పుడు మత్తయి సువార్తలో శుద్ధ హృదయులు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇక్కడ అశుద్ధమైపోయింది దావీదు హృదయం, శుద్ధాన్ని కోల్పోయాడు, పరిశుద్ధాన్ని కోల్పోయాడు. అందుకని అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయాన్ని పుట్టించు. నేను పోగొట్టుకున్నా, చంపేసుకున్న నా హృదయాన్ని, నా మనసు నేను చంపేసుకున్న కోరికల వల్ల, పాపం వల్ల, గర్వం వల్ల, స్వార్థం వల్ల, బాధ్యత లోపం వల్ల మళ్ళీ నూతనముగా పుట్టించు. నా అంతరంగంలో ఒక స్థిరమైన హృదయాన్ని నాకి, ఒక స్థిరమైన ఆలోచన నాకి, ఒక స్థిరమైన మనసు నాకి అని దేవుణ్ణి వేడుకుంటున్నాడండి. ఎందుకయ్యా అంటే దావీదు హృదయం మారిపోయింది. దావీదు హృదయాన్ని దేవుడికి దూరం చేసేసుకున్నాడు. అందుకని పశ్చాత్తాపపడి దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు. నా ప్రియమైన దేవుని వారలారా, ఎందుకయ్యా అంటే ఆ హృదయము మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట. 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఏమంటుంది వాక్యము? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయాన్ని ముందు బాగా కాపాడుకోవాలండి. జీవధారలే బయటికి వెళ్తాయంట. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏది ఉందో ముందు జాగ్రత్తగా చూసుకో, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఎందుకయ్యా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని ఒకవేళ నువ్వు దేవుని గనక అడిగితే దేవుడు అంటాడు, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యములో, అన్నిటికంటే హృదయము ఘోరమైన వ్యాధి గలది, మోసమైనది అది, దాన్ని గ్రహింపగల వాడెవడు అని వాక్యం చెప్తుందండి. అంటే హృదయము ఘోరమైన వ్యాధి గలది అంటే, వ్యాధి అంటే నా ప్రియమైన దేవుని వారలారా అది ఎప్పటికీ పోదు. ఒక అంటరాని వ్యాధిని చూడండి, అది ఎప్పటికీ పోదు, ఇంకా అలా ఉండిపోతుంది ఆ వ్యాధి. అయితే ఈ హృదయం కూడా వ్యాధి గలదంట నా ప్రియమైన దేవుని వారలారా. ఇది ఘోరమైన మోసగలమైందంట. అంటే ఎవరో నిన్ను నన్ను మోసం చేయాల్సిన పనిలే, మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది, మన హృదయమే మనల్ని చెడిపేస్తుంది, మన హృదయమే మనల్ని పాపానికి అప్పగిస్తుంది. ఎలాగంటే మన హృదయమే మనతో తెలుపుతుంటుందండి. ఎలాగో తెలుసా? మనం కొంచెం అందంగా ఉన్నాం అనుకోండి, అద్దం దగ్గరికి వెళ్ళి అలాగా చూసుకుంటుంటే మనకు తెలియని ఒక స్వరం వినపడుతుంటుంది, భలే ఉన్నాను కదా నేనని. అది మన హృదయం మనల్ని ఏం చేస్తుంది? అప్పుడు మోసం చేస్తుంది నా హృదయాన్ని. అందం మోసం అని బైబిల్ మాట్లాడుతుంది. హృదయం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు భలే ఉన్నావు అని చెప్తుంది. ఈ హృదయం ఏం చేస్తుందో తెలుసా? డబ్బు విషయంలో మోసం చేస్తుంది, ధనాపేక్షలయ్యేటట్టు చేస్తుంది. ఈ హృదయం ధనం మీద మోహం పెంచుకుంటారు చాలా మంది. హృదయంలో కోరిక పుడుతుంది, డబ్బు పిచ్చి పట్టుకుంటుంది కొంతమందికి. హృదయం డబ్బు వల్ల కూడా మనల్ని మోసం చేస్తుంది. ఈ హృదయం అందం వల్ల కూడా మనల్ని మోసం చేస్తుంది. ఈ హృదయము ప్రేమ అనే పిచ్చిలో కూడా మోసం చేస్తుంది. అందుకంటే నా హృదయంలో నీకే చోటిస్తా అంటాడు ఒక్కొక్కరు, నా హృదయంలో నువ్వే ఉన్నావు అంటారు ఒక్కొక్కరు. అంటే ఈ హృదయం ఏం చేస్తుంది మనిషినంటే? పాడు చేస్తుంది. ఈ హృదయము దేవునికి దూరం చేస్తుంది. ఈ హృదయము దేవునికి దగ్గరగా లేకుండా వేరే వాటికి దగ్గర అయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి సామెతల్లో చెప్పినట్టుగా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఈ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అంటే, ఈ హృదయాన్ని దేవునికి దగ్గరగా చేసుకోవాలి అంటే, ఈ హృదయంలో దేవునికి మాత్రమే నువ్వు చోటిచ్చే వాడివిగా ఉండాలి అంటే ఒకటే ఒక సొల్యూషన్. ఏంటయ్యా అంటే ఒకే ఒక మాట చూపించి నేను వాక్యాన్ని ముగించేస్తాను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము. ఇవన్నీ చేయాలి అంటే, నీ హృదయంలో గర్వం రాకుండా ఉండాలి అంటే, నీ హృదయంలోనికి పాపం రాకుండా ఉండాలి అంటే, నీ హృదయంలోనికి స్వార్థం లేకుండా ఉండాలి అంటే, నీ హృదయము నా ప్రియమైన దేవుని వారలారా దేవునికి దగ్గరగా ఉండాలి అంటే ఏం చేయాలంటే 119వ కీర్తన 11వ వాక్యం చూద్దాం. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అంతే అండి. మనము బాగుండాలన్నా, పరిశుద్ధంగా ఉండాలన్నా, నీ హృదయం పవిత్రంగా ఉండాలి అన్నా, నువ్వు ఎటువంటి కుళ్ళు కుతంత్రాలతో లేకుండా ఉండాలి అన్నా, నువ్వు ఎటువంటి చెడు అభిప్రాయాలతో లేకుండా ఉండాలి అన్నా, నీ హృదయము చెడిపోయిందిగా లేకుండా ఉండాలి అన్నా, మొట్టమొదటిగా అవన్నీ లేకుండా ఉండాలి అంటే నీలోకి ఒకటి ఉండాలి, నీ హృదయంలో ఒకటి ఉండాలి. ఏంటది? వాక్యం ఉండాలి. దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యమును నింపుకొంటిని. వాక్యముతో నింపబడాలి.
వాక్యముతో నీ హృదయం ఎప్పుడైతే నింపబడుతుందో నీ హృదయంలోనికి స్వార్థం రాదు. వాక్యముతో ఎప్పుడైతే నీ హృదయం నింపబడుతుందో నీ హృదయంలోనికి పాపం రాదు. వాక్యముతో ఎప్పుడైతే నీ హృదయం నింపబడుతుందో స్వార్థం నీ హృదయంలోనికి రాదు. వాక్యముతో ఎప్పుడైతే నీ హృదయం నింపబడుతుందో ఆ హృదయం దేవునికి నచ్చే హృదయం అవుతుంది. ఈరోజు దావీదును చూసి, దావీదుని దేవుడు మన ముందును పెట్టి ఏం నేర్పించాడయ్యా అంటే, మొట్టమొదటిగా దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆయన చూసే హృదయము ఎలా ఉండాలంటే, రెండవదిగా ఆ హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే ఆ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మూడవదిగా మన బయటికి భక్తి వల్ల వారముగా కనబడడం కాదు, లోపల నిజాయితీ కావాలి. ఓన్లీ పెదవులతో ఆరాధన చేస్తే సరిపోదు, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. నాలుగవదిగా దావీదులాగా దేవుని వైపుకు తిరగాలి. ఒకవేళ తప్పు చేసినా, పొరపాటు చేసినా, ఎక్కడైనా పడిపోయావేమో, దావీదు ఎలాగైతే మళ్ళీ తిరిగి వచ్చి పశ్చాత్తాపపడి దేవుని మోకాళ్ళు పట్టుకొని దేవుడి కొరకు ఎలాగైతే వేడుకున్నాడో, దేవా నా యందు శుద్ధ హృదయం మళ్ళా పుట్టించమని ఎలాగైతే ప్రార్థన చేశాడో, తిరిగి మళ్ళీ మనం దేవుడి దగ్గరికి రావాలి. చివరిగా ఐదోదిగా అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. ఇవి 5 మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఈ వాక్యం అనేది నీ హృదయంలోనికి రావాలి. ఈ వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలోనికి వచ్చిద్దో ఖచ్చితంగా నువ్వు దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తిరాలు అవుతావు. కాబట్టి నా ప్రియమైన దేవుని వారలారా, నీ హృదయం దేనికి చోటిచ్చావో, నీ హృదయంలో ఎలాంటి కోరికలతో నింపుపడి ఉన్నావో, నీ హృదయంలో దేనికి నువ్వు చోటిస్తున్నావో, ఈరోజు వాక్యాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ తెలియపరుస్తున్న విషయము, నీ హృదయాన్ని నాకిమ్ము అంటున్నాడు దేవుడు. రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని నీకు ఇస్తానంటున్నాడు. నీ హృదయాన్ని మారుస్తానంటున్నాడు. నీ హృదయాన్ని, నీ అపరిశుద్ధతను తీసివేసి పరిశుద్ధంగా నీ హృదయాన్ని చేస్తానంటున్నాడు. నీ స్వార్థాన్ని, నీ గర్వాన్ని, నీ పాపాన్ని, నీ అన్ని విషయాల్లో ఎక్కడెక్కడైతే దేవునికి నువ్వు లోబడకుండా జీవిస్తూ నీ హృదయాన్ని దూరం చేసుకున్నావో, దేవుడు ఈరోజు ఆ హృదయాన్ని బాగు చేస్తానంటున్నాడు. నాకు దగ్గరగా జీవించమని దేవుడు వేడుకుంటున్నాడు. దేవుడికి నచ్చే విధముగా దావీదు ఎలాగైతే దేవుని ఇష్టానుసారంగా జీవించాడో, దేవుని ఉద్దేశాలను ఎలాగైతే నెరవేర్చాడో, మనము కూడా ఆయన ఇష్టాన్ని, ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ దేవునికి లోబడి జీవించాలని ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటూ, వాక్యం విన్న మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ, మరి దేవాతి దేవుడు నన్ను నమ్మి తన విలువైన సమయాన్ని నా చేతిలో పెట్టినందుకు దేవునికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ప్రార్థన చేసుకుని మనం ఈరోజు ఈ వాక్యాన్ని, ఈ కార్యక్రమాన్ని ముగించేద్దాం. చివరిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రూపివైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇదిగో నా తండ్రి, మరి ఇంతసేపు నా ప్రభువా మీ విలువైన మాటలను మేము వినగలిగి ఉన్నాం. విన్న మేమందరము ధన్యులము. ఎవరైతే నా తండ్రి మరి ఈ మాటలను విడిచిపెట్టి నామకార్థస్తులుగా ఉంటారో వారు ఆత్మకులు, వారే ఉత్తలవాదులు కనుక నా ప్రభువా, వారు వాక్యాన్ని విడిచిపెట్టే వారి గుంపులో ఉండకుండా నా తండ్రి, వారు వాక్యం విని గైకొనే వారి గుంపులో వారు చేరునట్లు దయతో సహాయం చేయండి. అవును నా తండ్రి, దావీదు ఎలాగైతే నా ప్రభువా మీ ఇష్టానుసారుడైన మనుషుడు, మేము కూడా నా తండ్రి మీ ఇష్టానుసారమైన మనుషులుగా మేము కూడా ఉన్నట్లు సహాయం చేయండి. మా హృదయం ఎక్కడెక్కడైతే తప్పిపోయిందో దయతో నైనా తండ్రి కనికరం చూపండి, కనికరించండి. మా హృదయాన్ని నా తండ్రి కాపాడండి నా ప్రభువా. మా హృదయానికి మీరే రక్షకుడుగా ఉండండి. మా హృదయంలో నా తండ్రి ప్రథమ స్థానం మీకే ఇచ్చేవారిగా మా హృదయాన్ని మార్చండి. మా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో మిమ్మల్ని మాత్రమే మేము స్తుతించాలి, మిమ్మల్ని మాత్రమే మేము గణపరచాలి నా తండ్రి. లోక ఆశలకి, లోక ఇచ్చలకి మేము చోటు ఇవ్వకూడదు ప్రభువా. మా హృదయంలో నా తండ్రి మీరు తొంగి చూస్తే మేము మాత్రమే కాదు నా ప్రభువా, మీరే మాకు కనపడాలి నా తండ్రి. మీరు చూసినా కానీ మీరే కనపడాలి ప్రభువా. అలాంటి హృదయాలు మాకు దయచేయి తండ్రి. మా హృదయాలు నా తండ్రి దావీదు ఎలాగైతే వేడుకున్నాడో, శుద్ధ హృదయాన్ని మళ్ళీ పుట్టించమని ఎలాగైతే వేడుకున్నాడో, ఒకవేళ మా హృదయాలు అపవిత్రమైపోయినాయేమో, ఒకవేళ మా హృదయంతో నా తండ్రి మేము చెడు కార్యాలు చేసి ఉన్నామేమో, ఒకవేళ మా హృదయంతో నా తండ్రి మీకు దూరం అయిపోయి జీవించామో, దయతో కనికరించండి ప్రభువా. దయతో కనికరించినైనా మా హృదయాలు తిరిగి మీ వైపుకు త్రిప్పుకున్నట్లు దయతో సహాయం చేయండి. ఈ లైవ్లో ఎంతమంది ఏకీపించి వీక్షిస్తున్నారు నా ప్రభువా, ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకునండి. వారి హృదయాల తండ్రి మీ వైపుకు త్రిప్పుకోనండి, మీరే వారిని ఆకర్షించుకోనండి. ఇదిగో నా ప్రభువా, వారు పైన మాత్రమే భక్తి చూపించే వారిలో ఉండకుండా నా తండ్రి యథార్థంగా భక్తి చూపించే గుంపులో వారిని తీర్చండి, మరి వాళ్ళు మార్చమని కోరుతున్నాను ప్రభువా. వాళ్ళు పాట పాడినా
వాక్యం చదివిన, ప్రార్థన చేసిన, హృదయపూర్వకంగా నా తండ్రి మీ దగ్గరకు వచ్చేవారిగా వారిని అలా రీతిలో వారిని మార్చమని కోరుతున్నాను ప్రభువా. వారు విరిగి నలిగిన హృదయంతో మీరు ప్రార్థన చేస్తే మీరు ఆసన్నుడు నా ప్రభువా. మీరు అలక్ష్యం చేయకుండా వారి దగ్గరికి వెళ్తారు కాబట్టి నా ప్రభువా, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నేను అట్టి వారిని మీ చేతిలో సమర్పిస్తున్నాం దేవా. ఈ లైవ్లో నా తండ్రి ఎవరైతే బాధపడుతూ ఇబ్బంది పడుతున్న తండ్రి అనారోగ్యం పాలై ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, బాగు చేయండి, కాపాడండి. వారికి మీరే కేడము డాలై ఉండండి నా ప్రభువా. రక్షణకర్తమైన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. వారిని కాపాడండి, దీవించండి, బలపరచండి. ఈ లైవ్ని నా తండ్రి అనేకులు చేరునట్లు దయతో సహాయం చేయండి నా తండ్రి. నా ప్రభువా ఈ ఛానల్ అనేకులు సబ్స్క్రైబ్ చేసుకుని నా ప్రభువా ఇలాంటి వర్తమానాలు అనేకులు నా తండ్రి విని నా ప్రభువా మారు మనసు పొందినట్లు, రక్షణ అనుభవంలోనికి వచ్చినట్లు దయతో సహాయం చేయమని కోరుకుంటున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా నా తండ్రి నూతన ఆత్మలు నడిపించండి ప్రభువా, నూతన ఆత్మలు దయచేయమని కోరుతున్నాను తండ్రి. అలాగే నా తండ్రి నా సంఘాన్ని బలపరచండి ప్రభువా. ఎక్కడైతే సత్యమైన సువార్తలు జరుగుతున్నాయో ప్రతి ఒక్క చోట నా ప్రభువా మీరు ఉండి నా ప్రభువా ఆ సంఘాన్ని బలపరచమని కోరుతున్నాను దేవా. ఇదిగో నా తండ్రి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ఈ లైవ్ కార్యక్రమాన్ని బట్టి నా తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు నా ప్రభువా. ఇలాగే ముందుకు నా తండ్రి కొనసాగించులాగున సహాయం చేయండి నా ప్రభువా. మీరు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి నా తండ్రి గతించిన మాసాలలో తండ్రి లైవ్ ఆగిపోయింది ప్రభు. అయినప్పటికీ నా తండ్రి మీరు కృప చూపారు, సహాయం చేశారు. మరొకసారి ఇటు రీతిగా నా ప్రభువా నడిపిస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ లైవ్ కొరకు ఎంతమంది అయితేనైనా ప్రార్థన చేస్తున్నారో, వేచి ఉన్నారో, వీక్షిస్తున్నారో వారి ప్రార్థనలు కూడా మీరు వింటున్నారు తండ్రి. వారిని కూడా దీవించండి ప్రభా. వాళ్ళ కుటుంబ అవసరతలు తీర్చండి తండ్రి. వాళ్ళ కుటుంబ బాగోగులు నేను చూసుకోమని కోరుతున్నాను ప్రభా. అలాగే నా ప్రభా నా తండ్రి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఇంకెంతమంది అయితేనైనా లోకంలో తిరుగుతూ మారు మనసు లేకున్నారో ప్రభా అట్టి వారిని నా తండ్రి మీరే దర్శించమని, అట్టి వారిని మీరే కాపాడి వారికి మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని కోరుతున్నాను తండ్రి. అలాగే నా ప్రభా నా తండ్రి మరి ఈరోజు నా ప్రభా ఆరాధన అంతట్లో తండ్రి మీరే మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తూ ఉన్నాం ప్రభా. మీ చిత్తమైతే మరొక మారు తండ్రి మరొక దినము నా ప్రభా మరి శుక్రవారము, బుధవారము మరి ప్రార్థన పెట్టాలనుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి, కాపాడండి ప్రభా. ఎటువంటి అంతరాయం కలగకుండా, ఈ లైవ్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నా ప్రభా ఈ లైవ్ని ఇంకా అనేకులు వీక్షించిన తండ్రి, అనేకుల తండ్రి ఆత్మీయ మీ మాటలు వినడానికి మీరే ప్రతి ఒక్కరిని నేను పురుకొల్పమని, ప్రతి ఒక్కరిని మీరే నేను తీసుకుని రమ్మని, ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ ఛానల్ వెళ్ళినట్లు మీరే సహాయం చేయమని కోరుకుంటూ, ఇదిగో నా తండ్రి మేము ఎవరైనా సంఘాల్లో ఉన్నవారిని, లైవ్లో ఉన్న వారిని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్క క్షేమాభివృద్ధిని కోరుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క పరిస్థితిని మీరే మార్చమని కోరుకుంటూ సంఘ బిడ్డల్ని, అలాగే లైవ్లో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని యావత్ ప్రపంచమంతట్లో ఎక్కడి నుంచి అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడమని కోరుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ సమస్తం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ అన్ని విధాలుగా మీకు లోబడిపోతూ నజరుడగు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మాకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘం అంతటికిని ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి లైవ్ని వీక్షించిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వందనాలు తెలుపుకుంటూ, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి ఈ ఛానల్ వెళ్ళినట్లు సహాయం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఛానల్ మరొకరికి చేరువవుతుంది, అనేకులు వీక్షించగలుగుతారు. కాబట్టి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇలాంటి వర్తమానాలు వినవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేసుకుంటూ, ఇంతవరకు వాక్యాన్ని విన్న మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ లైవ్ని ముగిస్తున్నాం. అందరికీ వందనాలండి.